హలో ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆసరా చేయూత పెన్షన్లకు సంబంధించి పెంపుదలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్. సో మనకు ఆసరా చేయూత పెన్షన్లు అనేటివి 4016 రూపాయలకు మరియు 6016 రూపాయలకైతే పెంపుదల చేస్తామని చెప్పి ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము తాజాగా దీని మీద ఒక సర్వే అయితే నిర్వహించబోతోంది. ఈ సర్వేలో భాగంగా నిరుపేదలను గుర్తించే దాని కొరకైతే చేయబోతున్నారనమాట. ఈ సర్వేని ఎవరు చేస్తారు ఏంటి అనే వివరాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈ నిరుపేదల కేటగిరీలోకి ఎవరిని తీసుకుంటారు, సో తీసుకున్నటువంటి యొక్క నిరుపేదలకు ఆసరా చేయూత పెన్షన్లే కాకుండా ఇందిరమ్మ ఇండ్లు, మిగిలిన ఈ యొక్క 6 గ్యారంటీలకు సంబంధించి అవకాశం అనేది కల్పిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారనమాట. ముందుగా ఆసరా చేయూత పెన్షన్ల పెంపుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. తర్వాత ఈ యొక్క నిరుపేదల గుర్తింపుకు సంబంధించి జరగబోతున్నటువంటి సర్వే గురించి కూడా మనం తెలుసుకుందాం. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో ఈ యొక్క వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో ముందుగా ఆసరా చేయూత పెన్షన్లకు సంబంధించి పెంపుదల విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు అనేటివి జరుగుతున్నాయన్నమాట. ఈ యొక్క ఎన్నికలు అనేటివి కంప్లీట్ అయిపోయిన తర్వాతనే సో చేయూత ఆసరా పెన్షన్ల పెంపు అనేది జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. ఈ లోపల సో మన యొక్క రాష్ట్రంలో సో నిరుపేదల గుర్తింపు కొరకు ఒక సర్వే అయితే జరగబోతుందండి. ఈ సర్వే అనేది ఎవరికి చేస్తారు ఏంటి అనే వివరాలు కనుక పరిశీలించినట్లయితే, సో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి సభ్యుల ఆధారంగా ప్రతి గ్రామంలో కూడా డోర్ టు డోర్ వెరిఫికేషన్ అనేది జరిపి నిరుపేదలను అయితే గుర్తించబోతున్నారనమాట. సో సెర్ఫ్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఈ యొక్క సర్వే అయితే జరిపిస్తున్నట్లు సమాచారము. సో అయితే ఈ యొక్క సర్వేలో భాగంగా నిరుపేదలను అయితే గుర్తించి వారికే చేయూత ఆసరా పింఛన్లు అనేటివి ముందుగా అందించేందుకు ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకే ఇస్తామని చెప్పి చెప్తున్నారనమాట. అయితే ఇందులో భాగంగా ఈ యొక్క నిరుపేదల గుర్తింపుకు సంబంధించి కూడా నిరుపేదలు వీళ్ళు అని ఎలా గుర్తిస్తారంటే, సో దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. సో ఈ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళని అయితే నిరుపేదలుగా అయితే గుర్తిస్తామని చెప్పి చెప్తున్నారండి. సో అందులో చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఎస్సీలకు ఎస్టీలకు సంబంధించి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇస్తారనమాట. అదేవిధంగా ఆదిమత తెగలకు సంబంధించి సో ఈ యొక్క చెంచులు వీళ్ళు ఉంటారు కదా, సో వారికి సంబంధించి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అలానే సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు, కిరాయికి ఉంటున్నటువంటి వాళ్ళు, స్థలం లేనటువంటి వాళ్ళు, భూమి లేనటువంటి వాళ్ళు, కూలీ పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు, భర్త చనిపోయినటువంటి స్త్రీలు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, అదేవిధంగా ఈ యొక్క ఎటువంటి ఆసరా లేనటువంటి వృద్ధులు, అదేవిధంగా ట్రాన్స్జెండర్లకు మరియు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, అనాథలకు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ కేటగిరీలో వచ్చేటువంటి నిరుపేదలకు అవకాశం అనేది ఇస్తామని చెప్పి చెప్తున్నారనమాట. సో ఈ యొక్క నిరుపేదల గుర్తింపుకు సంబంధించి జరగబోతున్నటువంటి సర్వేని మన యొక్క గ్రామం పరిధిలో లేదా మన యొక్క వార్డు పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క SHG స్వయం సహాయక సంఘాలలో ఉన్నటువంటి గ్రూపుల సభ్యుల ద్వారా అయితే ఈ యొక్క సర్వే అయితే జరుగుతుందని చెప్పి తెలుస్తోంది. అయితే ఈ యొక్క సర్వేలో భాగంగా ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి ఈ యొక్క సర్వే అనేది జరిగిన తర్వాత, ఇక్కడ మనకు నిరుపేదల గుర్తింపు అనేది జరిగిన తర్వాత ఆసరా చేయూత పెన్షన్ల పెంపు అనేది జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత ఆ పెంపులో కూడా ఈ యొక్క నిరుపేదలకి అవకాశం అనేది ఇస్తారు. యాస్టీస్గా రిమైనింగ్ వాళ్ళకి 2016 4016 కొనసాగిస్తూ ఎవరైతే నిరుపేదలుగా గుర్తించబడి ఉన్నారో వారికి మాత్రమే ఆసరా చేయూత పెన్షన్లు పెంపు అనేది చేసి ఇస్తారనమాట. సో ఇలా అయితే మనకు ఆసరా చేయూత పెన్షన్లు అనేటివి పెంపుదల జరిగితే రావడం జరుగుతుంది. సో అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్లకు సంబంధించి జనవరి పెన్షన్స్ అనేవి ఎవరికి ఇంకా రాలేదో వాళ్ళు ఒకసారి ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ మనము మీ యొక్క పెన్షన్ అనేది క్రెడిట్ అయిందా లేదా, అసలు పెన్షన్ ఐడి అనేది యాక్టివ్లో ఉందా లేదా అనేది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీని కొరకు మీరు ఈ యొక్క చేయూత.telangana.gov.in అనే వెబ్సైట్లోకి అయితే వచ్చినట్లయితే ఇలా మనకు ఇంటర్ఫేస్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో మీ యొక్క ఆధార్ లేదా మీ యొక్క సదరం ఐడి ద్వారా అయితే మీరు మీ యొక్క పెన్షన్ ఐడి అనేది వెరిఫికేషన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అనేది చూసుకోండి. సో జనవరి నెల పెన్షన్స్ అనేటివి క్రెడిట్ అయినాయా లేదా అనేది చూసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పంచాయతీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి.
తర్వాత పెన్షనర్ నేమ్ అయితే ఇవ్వాలి, లేదా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అయితే ఇవ్వాలి. ఇవి ఇవ్వకపోయినా మీరు సెర్చ్ చేయవచ్చు. సెర్చ్ చేసినట్లయితే మీ యొక్క పంచాయతీకి సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. సో ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా ఓపెన్ అయినప్పుడు ఇందులో మీరు చెక్ చేసుకోవచ్చు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, జనవరి పెన్షన్స్ అనేటివి ఇంకా ఎవరికైతే క్రెడిట్ కాలేదో వాళ్ళు ఒకసారి సో ఈ విధంగా వచ్చినటువంటి వెబ్సైట్లోకి అయితే వచ్చి మీరు వెరిఫికేషన్ అనేది చేయండి. సో మీ పెన్షన్ అనేది క్రెడిట్ అయిందా లేదా మీకు తెలుస్తుంది అనమాట. ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇందులో వచ్చేసి డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మండలం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మండలానికి సంబంధించినటువంటి మీ పంచాయతీని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేయాలి. సో డైరెక్ట్గా మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఈ బాక్స్లో అయితే ఇవ్వాలన్నమాట. లేదా మీ దగ్గర సదరం ఐడి ఉంటే ఆ సదరం ఐడి ఇక్కడ ఇవ్వండి. సో సెర్చ్ చేయండి డైరెక్ట్గా మీ యొక్క వివరాలు అనేటివి. సో ఇలా ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. సో ఓపెన్ అయిన తర్వాత చూసుకోండి, చెక్ చేసుకోండి. ఓకేనా. సో ఇవి జనవరి నెలకి సంబంధించినటువంటి పెన్షన్లు ఇంకా రాకపోతే ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. ఎవ్రీ మంత్ కూడా ఇలానే చెక్ చేసుకోవచ్చు మీరు. అయితే పెన్షన్ల పెంపుకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారము ఒక సర్వే అయితే జరగబోతుందంట. ఆ సర్వేలో భాగంగా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి సభ్యుల ద్వారా అయితే ప్రతి గ్రామానికి వెళ్ళి వెరిఫికేషన్ చేసి నిరుపేదలను అయితే గుర్తిస్తారు. సో గుర్తించినటువంటి నిరుపేదలకే చేయూత ఆసరా పెన్షన్లు పెంపుదల చేసినప్పుడు ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకే ఇస్తారని చెప్పి ఇలా మనకు సమాచారం అయితే వచ్చింది. ఓకేనా. సో ఇదండి ఫైనల్గా ఇన్ఫర్మేషన్. ఈ సర్వే కనుక జరిగితే తప్పకుండా వివరాలతో కూడి మీకు ఒక జీవో రూపంలో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.